ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పూడికతీతపై స్పెషల్ ఫోకస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇసుక, మట్టి వేరు చేసే సంస్థల వివరాలపై ఆరా తీస్తోంది ఇరిగేషన్ శాఖ. పూడిక తీసే మట్టిని రైతులకు ఫ్రీగా ఇచ్చి పొలాలను సారవంతం చేసేందుకు ప్లాన్ చేస్తోంది. పూడికతీతతో సర్కార్కి ఆర్థికంగా లబ్ధితో పాటు ప్రాజెక్టులను పునరుద్ధరించాలని ఆలోచిస్తోంది. టెండర్లతో ప్రైవేట్ ఏజెన్సీలకు పూడికతీత పనులు ఇచ్చే యోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ప్రాజెక్టుల్లో పూడికతీతపై ఇరిగేషన్ శాఖ ఆలోచన ఏంటి? శ్రవంతి, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన దాంట్లో ఇందులో పూడిక తీయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దీని మీద కొంత కసరత్తు కూడా అధికారులు చేస్తూ ఉన్నారు. అయితే దీనివల్ల ప్రధానంగా ఈ పూడిక తీత వల్ల అటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, ఇటు రైతులకు మేలు జరిగేలా ఏదైతే పంటలు సాగు చేస్తారో ఆ సాగుకు సంబంధించి మరింత పెరిగే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే ఈ పూడికతీత మీద కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తూ ఉన్నది. అయితే ఇందులో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ ప్రభుత్వ ఆధీనంలో దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి మిషన్లు లేవు. అయితే దీన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి ప్రైవేట్ ఏజెన్సీల ద్వారానే ఈ పూడికతీత తీస్తే బాగుంటుంది అనే ఆలోచన అయితే ప్రభుత్వం చేస్తుంది. అధికారులు కూడా ఆ దిశగానే దీని మీద ఒక ఫ్రేమ్వర్క్ కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇందులో ఇసుక, మట్టి వేరువేరుగా తీసేస్తే ఇందులో ఇసుకను మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఇసుకను అమ్ముకునే విధంగా ఉంటుంది. అయితే ఏదైతే ఈ ప్రైవేటు ఏజెన్సీలకు సంబంధించి ఈ పూడికతీతను అప్పగిస్తారో, టెండర్ల ద్వారా అప్పగిస్తారో ఆ ప్రైవేట్ ఏజెన్సీలని ఇసుక అమ్ముకునే విధంగా వాళ్ళకి అవకాశం కల్పించాలి. ప్రభుత్వం మార్కెట్లో ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి రేటు ఇసుకకు సంబంధించి ఎంత ఉందో దానికి సంబంధించి అది ప్రభుత్వానికి చెల్లించి మిగతాదంతా కూడా ప్రైవేట్ ఏజెన్సీలకు సంబంధించి వాళ్ళే అమ్ముకునే విధంగా వాళ్ళకు అవకాశం కల్పిస్తే అటు వాళ్లకు ఎంతో కొంత లబ్ధి చేరుతుంది. తర్వాత ప్రభుత్వానికి కూడా ఈ ఇసుక వల్ల కొంత ఆదాయం వస్తుంది. ఇక ఇసుకను మట్టిని సపరేట్గా చేస్తారు కాబట్టి ఇందులో వచ్చే మట్టికి సంబంధించి ఇందులో ఇటుక బట్టీలకు కూడా ఈ మట్టిని అమ్ముకునే అవకాశం ఉంటుంది. లేదంటే రైతులకు ఫ్రీగా ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ సాంద్రత కూడా, భూమిలో సాంద్రత కూడా చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఈ చెరువులో నుంచి తీసినటువంటి ఈ మట్టి ఏదైతే ఉంటుందో మట్టిని మళ్ళీ పొలాలలో రైతులు వేసుకునే విధంగా ఫ్రీగా ఇచ్చే దానికి కూడా ఒక ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఫ్రీ కనుక ఇస్తే రైతులకు ఇటు ప్రభుత్వం నుంచి ఫ్రీగా ఇచ్చినట్లు ఉంటుంది. తర్వాత వాళ్ళ పంటల సాగును మరింత పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇటు ఇసుక ద్వారా, అటు మట్టి ద్వారా, ఈ రెండింటి ద్వారా ఇటు రైతులకు మేలు చేసినట్లు ఉంటుంది. తర్వాత ఇసుక ద్వారా ఏదైతే ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్లు ఉంటుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా ఈ పూడిక తీసే విధంగా కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇక మరికొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించి ప్రైవేటు ఏజెన్సీలను పిలిచి టెండర్ల ద్వారా వీళ్ళను ఈ ఏదైతే ఈ పూడికతీత ఉంటుందో ఈ పూడికతీతకు సంబంధించి అప్పగించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అయితే దీని మీద భిన్నాభిప్రాయాలు కూడా కొంతమంది ఇంజనీరింగ్ అధికారులు కొంత భిన్నాభిప్రాయాలు కూడా దీని మీద వ్యక్తపరుస్తున్నారు. సాగరు, శ్రీశైలం లాంటి పెద్ద చెరువుల్లో కొంత ఈ పూడికతీత తీయడం కొంత కష్టంగా ఉంటుంది. కొంత ఏదైతే ప్రైవేట్ ఏజెన్సీలు ఉంటున్నాయో ఏజెన్సీలకు సంబంధించినటువంటి అత్యాధునిక ఏదైతే హై టెక్నాలజీ ఉంటుందో ఈ హై టెక్నాలజీకి సంబంధించినటువంటి మిషన్స్ ద్వారానే కొంత సాధ్యమవుతుంది. కాబట్టి అట్లాంటి వాటిపైన దృష్టి పెట్టాలి. టెండర్స్ పిలిచే ముందు కూడా ఇట్లాంటి విషయాలలో 1-2 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి అధికారులతో కొంత భిన్నాభిప్రాయాలు అయితే వస్తున్నాయి. కానీ ఈ పూడికతీత ద్వారా ఏదైతే ప్రాజెక్టులో పేరుకుపోయినటువంటి, చాలా రోజుల నుంచి పేరుకుపోయినటువంటి ఈ మట్టి, ఇసుక దిబ్బను బయటికి తీయడము, తర్వాత ప్రాజెక్టులో నీళ్ల సామర్థ్యాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుంది. తర్వాత ఇక కొత్తగా ప్రాజెక్టులు కట్టాలని చెప్పేసి భావిస్తున్నప్పటికీ కొంత ఈ పూడికతీత ఏదైతే తీస్తూ ఉంటారో ప్రాజెక్టులో ఆ తీస్తే కొంత నీటి నిల్వ అనేది కూడా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా పంట పొలాలకు సాగునీరు అందించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అధికారులు, ఇరిగేషన్కి సంబంధించినటువంటి అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించి ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా టెండర్లను పిలిచి ఈ ఏదైతే ఈ పూడికతీతకు సంబంధించినటువంటి పని ఉందో దాన్ని అప్పగించేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సమంతి, రైట్ యాదగిరి, థ్యాంక్ యూ.